గిది అసలైన దెబ్బ అంటే చూసుకోరు ఇక చెల్లె చెర్మిలను అమ్మను అసలే పట్టించుకోలేదు కదా జగనాలు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా పైన కసితోటే ఉన్నది. మమ్మల్ని ఆంధ్రాలో ముంచిండని చెప్పని కోపంతో ఇక జగనాలు ఇంత పనుకున్నావని ఇక ఇటు బ్రదర్ అనిల్ షర్మిల పోయి పైన మిలాఖత అయ్యిరట. ఇక ఇటు కాంగ్రెస్ పార్టీ ఏపీలో షర్మిలతో నడిపిస్తే ముందుగానే ఉంటుందనే ఆలోచనకు వచ్చిరట. అంటే అన్న చెల్లెలకి అసలు కథ నడుస్తుంది అన్నట్టుగా ఇక అప్పుడు ఉంటుంది జగనాల కథ. ఇక ఇప్పుడు ఆల్రెడీ జనాల చేతులు ఉన్నది కానీ ఇప్పుడు మరి ఇక ఎదురుగా కూడా చెల్లెలనే దింపుతున్నారట. మరి ఎట్టయితుందో ఏం సంగతో కానీ అంటున్నారు మొత్తం మీద. పైన బ్రదర్ అనిల్ ఇప్పటికే కలిసినట్ట కదా పై పార్టీలని. ఇక కాంగ్రెస్ మద్దతు అక్కడ కూడా కలిస్తే ఇటు రేవంత్కు షర్మిలకున్న లొల్లి కూడా ఇక లొల్లి అంటే లొల్లి ఏమున్నది కానీ వాళ్ళకు కూడా మాట కలిపితే ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పుంజుకోవచ్చు అనే ఆలోచన మీదికెళ్ళి చేస్తున్నారట. మరి ఈ ముచ్చట ఏడికి అక్కడికి వస్తుందో ఎట్టయితుందో చూద్దాం రారి. ఏపీలో ఎట్టనన్నా చేసి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ కథం మీదకి తీసుకురావాలని కాంగ్రెస్ హైకమాండ్ చాలా దృష్టి పెట్టింది అనుకో రాదురి. ఇక ఆ ముచ్చట మీదకి వెళ్ళి జగన్ చెల్లెలు ఉండే కదా షర్మిలమ్మ ఆమెని అస్త్రంగా ప్రయోగించేందుకు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తున్నది చూడబోతుంటే. ఇక వెనకటనే గతంలో ఏముండే కాంగ్రెస్ అధినేతలు సోనియా రాహుల్ గాంధీని కలిసిరు షర్మిల. ఇక ఇవాళ మాపు కానీ రేపు షర్మిల అనిల్ ఢిల్లీకి పోయే అవకాశం ఉన్నట్టు కూడా కొడుతున్నదట. ఇక రాబోయే రోజులలో షర్మిలకు పార్టీ పరంగా ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తాము, ఇక మా పార్టీని నిలబెట్టుకునేందుకు ఆలోచన చేస్తామని అంటున్నారు. ఇంకో దిక్కు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిన జగన్ పనిచేయాలంటే ఆయన చెల్లెలతోటి అవుతుందని చెప్పని కూడా వ్యూహాలు చేస్తున్నట్టు కొడుతున్నదట. ఇక ఇప్పటికే తెలంగాణలో షర్మిల కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది కదా. ఇక ఈ వారంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్టు తెలుసుకోబడుతుంది. ఇక కాంగ్రెస్లో షర్మిల పార్టీ విలీనం చేసి ఆమెకు అప్పగించాల్సిన బాధ్యత మీద ఇప్పటికే సంప్రదింపులు పూర్తయినట్టు కొడుతున్నది చూడబోతుంటే. ఇక ఇటు షర్మిల పెనిమిటి అలీన్ ఉన్నాడు కదా, ఆయన ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ కొనుగోలు మధ్యలో ఇక ఇప్పటికే అనేక సార్లు సమావేశాలు జరిగినాయట. ఇక అటు మాణిక్యం ఠాకూర్ తోటి కూడా అనిల్ ఇప్పటికే భేటీ అయి కూర్చున్నాడు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియామకంతో పాటు షర్మిలను రాజ్యసభకు పంపించే అవకాశం ఉన్నట్టు కొడుతున్నదని అంటున్నారు. మొత్తం మీద ఈ పంచాయతీ ఏదో గట్టిగానే అయ్యేటట్టున్నది. ఏపీ పార్టీ పగ్గాలు చేపట్టాలని ఆమెనే అడుగుతున్నారట. ఇక అటు అన్నదో పార్టీ చెల్లెదో పార్టీ అయితే ఉంటుంది కదా కథ, అగో గదే చేస్తున్నట్టు కొడుతుంది హైకమాండ్ చూడబోతుంటే. ఇక ఇంకో దిక్కు ఇటు షర్మిల రేవంత్ రెడ్డి నడువున్న గ్యాప్ను కూడా పూర్తి చేస్తే అయిపోతుంది, అందరూ ఒకటైతారు. ఆకాంక్షలు రెండు తెలుగు రాష్ట్రాలల్లో కాంగ్రెస్కు కమాండ్ వస్తుంది, ఆ డిమాండ్ వస్తుందని పై కమాండ్ ఆలోచన చేస్తున్నదట. మరి ఎట్టయితుందో చూడాలి కానీ మొత్తం మీద షర్మిలను అన్న మీదకి రంగంలోకి దింపేందుకు సిద్ధమైనట్టు కొడుతున్నది ఆలోచన.